హలో అండి, వెల్కమ్ టు వరూస్ కిచెన్. ఈరోజు వీడియోలో పిల్లలకి పెద్దలకి లంచ్ బాక్స్లోకి ఈజీగా చేసుకునే టమాటో రైస్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. కుక్కర్లో చేశారంటే 5 మినిట్స్లో అయిపోతుందండి. ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, మసాలా స్పైసెస్, దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కట్ చేసుకున్న టమోటోలు వేసి బాగా వేయించుకోండి. టమోటో కొద్దిగా వేగాక కరివేపాకు, తగినంత ఉప్పు వేసి బాగా వేయించుకోండి. టమోటో వేగుతుండగా పుదీనా, కొత్తిమీర వేసి వేయించుకోండి. టమోటో బాగా వేగాక కొద్దిగా పసుపు, 1 స్పూన్ ధనియా పౌడర్ వేసి బాగా వేయించుకోండి. ఇలా అంతా బాగా వేగాక 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్లు పోసుకొని మూత పెట్టేసుకోండి. నీళ్లు ఇలా బాగా మరలుతున్నప్పుడు ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి కుక్కర్ మూత పెట్టేయండి. 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి గ్యాస్ అంతా వెళ్ళిపోయాక కుక్కర్ ఓపెన్ చేశారంటే ఎంతో రుచికరమైన టమోటో రైస్ రెడీ అండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. అలాగే చాలా ఈజీగా కూడా అయిపోతుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.